టైం 4:57 అవుతుంది. మన పర్మిట్ పని కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 5:45 కల్లా చీకటి అయిపోతుంది. ఒక చాయ్ తాగాలి వెంటనే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. పెట్రోల్ కూడా ఒక రేంజ్ 140 దాకా ఉంది. రండమ్మా మేడం, ఇక్కడ మీ ఎక్కడ చెప్తా, ఫోన్ ఇచ్చి చదువుకొని. आवाज़ नहीं आ रहा है. రెడ్ గ్రిడ్ ఆన్. నా రెడ్ గ్రిడ్ ఆన్ ఉందా? ఇద్దరిది బ్లూ ఆర్మర్. మన ఈ ట్రిప్ అంతా కూడా ఈ కొత్త C50 Pro ఇంకా కొత్త హెల్మెట్ LS2 Pioneer 2 వాడుతూ నడిపిస్తున్నా. అంటే దీని రివ్యూస్ మన మోటో మ్యాట్ ఛానల్లో ఉంటుంది, మన మెయిన్ ఛానల్. ఈ ట్రావెల్ ఛానల్లో ఓన్లీ ట్రావెల్ ఎక్కండి. అరుణాచల్ అనగానే కొండలు మొదలైపోయినాయి. కొండ ప్రాంతం. ఇండియాలో సూర్యుడు ఉదయించేది మొట్టమొదటి ప్రాంతం, మొట్టమొదటి స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. వెల్కమ్ టు అరుణాచల్ ప్రదేశ్. చలో హీరో హీరో హీరో. ఇక్కడ నుంచి 3 hours 19 minutes 134 kilometers. అప్రాక్సిమేట్ రీచింగ్ టైం 20:18. అంటే మనము 9 వరకు వెళ్దాం, మధ్యలో ఆగుదాం వెళ్దాం. చీకట్లో రైడ్ వద్దు అంటే వింటానా? ప్రతిరోజు చీకట్లో రైడ్ అవుతుంది. ఒక దగ్గర ప్రశాంతంగా ఉండిపోయి అలా ఈవినింగ్ టైం స్పెండ్ చేసే టైం అయితే దొరకట్లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఘాట్ సెక్షన్లో చీకట్లో రైడ్ వద్దు అనుకుంటున్నాను, అవ్వట్లేదమ్మా. రేపు తవాంగ్ జస్ట్ 150 కిలోమీటర్లే. ఇప్పుడు తెలిసింది ఏంటంటే తవాంగ్ నుంచి బుమ్లాపాస్ వెళ్తాం కదా, 1 day ముందే బుక్ చేయాలంట. అంటే ఇప్పుడు దిరాంగ్ వెళ్ళగానే తవాంగ్లో హోటల్ బుక్ చేసి హోటల్ పర్సన్కి ఫోన్ చేసి చెప్పాలంట, ఇట్లా మేము బుమ్లాపాస్ వెళ్తాము ఎల్లుండి, సో పాస్ తీసి పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలంట. సో ఆ విధంగా ఉంటుంది. మంచి ఏంది అడిగాను, లేకపోతే సేమ్ డే అయితే దొరకడం కష్టమంట, దొరకదు యాక్చువల్గా. నా కళ్ళకి నేను అసలు ఏం వీడియో రికార్డ్ చేసినా కనబడట్లేదు. ఈ హెల్మెట్కి కొంచెం ఎక్స్టెండ్ ఆర్మ్ ఉన్న క్లాంప్ పెట్టాలి, అదే పెడతా. ఈరోజు ఈ వీడియో అంతా కూడా అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ జర్నీ, అంటే కజిరంగా నేషనల్ పార్క్ టు దిరాంగ్ జర్నీ. ఫస్ట్ టైం మనకు కూడా కాబట్టి అన్ని కొత్త ప్లేస్లే నేను తెలుసుకుంటూ మీకు తెలుపుతూ అలా ముందుకు వెళ్తున్నా. ఈ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అందరి ఫేస్ ఫీచర్స్ ఒకలాగే కనబడతాయి. మెల్ల రైట్ వెళ్ళాలన్నా. ఓకే, వీఆర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. టుమారో వీఆర్ గోయింగ్ టు తవాంగ్. అరుణాచల్ ప్రదేశ్ మనకు చాలా దూరం కదా, కుదురుతుందో లేదో అనుకున్నా కానీ ధైర్యం చేసిన అంతే. కొద్ది రోజులు వెయిట్ చేసిన ఫ్లైట్ టికెట్ రేట్ తగ్గుతుందేమో అని. తగ్గుడు అయితే లేనే లేదు, పెరుగుతూ వచ్చింది. 8,000 దగ్గర మొదలైంది, అది కాస్త 10,000 చిల్లర అయింది. అప్పుడు ఇంకా వద్దు బాబాయ్ వెంటనే బుక్ చేసేయాలని చెప్పి కన్ఫ్యూజన్ లేకుండా బుక్ చేసేసాను. మనకి రాను పోను ఫ్లైట్ ఛార్జీలు ఇద్దరికి ఎగ్జాక్ట్లీ 39,800 రూపాయల దాకా అయింది. ముందు నది కనబడుతుంది, ఏం పేరమ్మా? కమెంగ్ రివర్. ఇంతకుముందు చెప్పాక కమెంగ్ రివర్, అదే వస్తుంది కొండల లోపల నుంచి. స్వచ్ఛతా హీ సేవ కాంట్రిబ్యూట్ ఇన్ మేకింగ్ దిస్ రోడ్ క్లీన్. ఓకే, పాతబడ్డ क्या गिरा? पानी बॉटल लाएगी? क्या गिरा फिर? घुमा के आऊँ, देख के आएंगे एक बार. ఏదో పడ్డది, ఎందుకు రిస్క్ చూసొద్దాం. यहाँ ये पिलर के सराउंडिंग में घूमना बोल के लिखे हैं, इसलिए घूमे हैं. सैडलिंग చేస్తూ ఒరే నది ప్రవాహం జబర్దస్త్ ఉంది. ఆఫ్టర్ రిస్కీ డ్రైవ్ రిస్కీ. క్యా గిరా రే? అమ్మో, అరే బాబే, ఇలాంటి డౌన్లో బండి కంట్రోలింగ్ కొంచెం కష్టం. కలర్ఫుల్ అరుణాచల్ది. క్యా హే? వెల్కమ్ పంచతత్వ టెంపుల్. ఇదిగోండి టెంపుల్. యానిమల్ క్రాసింగ్, ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో జంతువులు, ఏనుగులు ఉండును. ठंडा हवा शुरू हो गया, गिरो देखो. भैंस है, गाय है, వైల్డ్ दिख रहा, వైల్డ్ नहीं है, फालतू जानवर है. ఫాల్తూ అంటే తిట్టినట్టు కాదండి, ఫాల్తూ అంటే పెంచుకున్నా అని మీనింగ్ అనమాట హిందీలో.
పాల్తూ జానవర్ అంటే పెంచుకున్న జానవర్. సही है ना किटू? पालतू जानवर बोलता इधर పెట్రోల్ పంప్ చాలా సేపటికి దొరికింది పెట్రోల్ పంపు. అప్పటి నుంచి చూస్తున్నాం అసలు ఇక్కడ అంతా పెట్రోల్ బంక్సే లేవు, వీళ్ళు ఎట్లా నింపుతారా పెట్రోల్ అని చెప్పేసి. వావ్, చమక్ నయా పెట్రోల్ బంక్ దిగుతుంది కనిపిస్తుంది. ఓరి అమ్మ లేదంట్రా, భలే ఉప్తున్నారు చెయ్యి, వెనకాల వేస్తారు ముందు నయారా, నెక్స్ట్ लेवल. देखो ऐसा मट्टी में भी हिमालयन आराम से निकल जाता है, वही बेनिफिट है हिमालयन का. है पेट्रोल है और 120 किलोमीटर आएगा आराम से. మా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ప్రతిసారి నేను లేటే చేస్తా. పొద్దున టైంలో లేట్ చేయడం, సాయంత్రం పరిగెత్తడం, లేట్ ప్రతి. ఇదిగోండి మ్యాపులు చూస్తూ అలా వెళ్ళిపోవడమే. మ్యాపులు లేకుండా అప్పట్లో ఎలా వెళ్ళేవారో ఏమో. ఇప్పుడు మ్యాప్లు ఎంతగా అలవాటైనాయి అంటే బండి కొంటే పక్కా మొబైల్ హోల్డర్ కొనాల్సిందే. ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్తే మ్యాప్ పెట్టాల్సిందే. కొత్త ప్లేసే కాదు, రెగ్యులర్ ప్లేస్కి కూడా మ్యాప్ పెట్టాల్సిందే. అట్లా అయిపోయింది మన గూగుల్ పైన డిపెండెన్సీ. గూగుల్ మాత లేనిదే గడిచేయటం లేదు. డిజిటైజేషన్ జమానా నడుస్తుందమ్మా, డిజిటైజేషన్. ఈ జెన్జెట్ అంతా కూడా సింపుల్గా ఏమి కావాలన్నా గూగుల్ చేస్తున్నారు. మనం అప్పట్లో తెలుసుకోవాలంటే గూగుల్ కాదు, పాఠ్య పుస్తకాలు చదివి పెద్దల్ని అడిగి తెలుసుకుంటుండే. ఇప్పుడు అందరూ కూడా సింపుల్గా గూగుల్ చదివేసి మాకు తెలిసినంత ఇవ్వని తెలియదని బిల్డప్ ఇస్తారు అనమాట. ఎక్సలెంట్. ఆగే ఇండియన్ పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ करवा देंगे इधर हम. చాయ్ బీ హే మా చాయ్ ప్రాణి అడుగుతుంది చాయ్. ఇక్కడ ఎంత ఉంది పెట్రోల్ బంక్? పెట్రోల్ ఇక్కడ ఎంత ఉంది? 81 రూపీస్. డీజిల్ 92.47 పెట్రోల్, 81.89 డీజిల్. ఓకే. పూల్ కరేగా అన్నాడు. పూల్ అంటే ఏం పూల్ అనుకున్నా, ఫుల్ అంట అది. ఓకే ఫుల్ కరో. $1000 బస్. 1000 పూల్ నక్కో, పూల్ వద్దు, 1000 చాలు. చల్ చాయ్ పితే హే. ఆంటీలు అంకుళ్ళు పిల్లలు చాయ్ తాగుతున్నారు. మట్కా చాయ్, ఐ లైక్ మట్కా చాయ్. అరే బాప్రే కాకాయ ఓ చెప్తున్నాడు. దిఖాओ क्या है? चा कॉफ़ी पिज़्ज़ा फ्राइज इंस्टा स्नैक्स बर्गर मैगी पास्ता सलाद लस्सी एंड रिच अदर्स. मेरे को कुछ नहीं खाना है भाई, मेरे को चाय पीना है. టైం 5:42. ఇక్కడ కుల్లర్ చాయ్ ఇంకా శాండ్విచ్ తిని బయలుదేరుతున్నాము. చూడండి ఇంకొక 10 నిమిషాలు చీకటి అయిపోతుంది. మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఇంకా 128 కిలోమీటర్స్, 3 hours 9 minutes, 8:51 చేరుతామంట. చూడండి దారి ఎలా ఉందో. గూగుల్ మాత చూడండి. చీకట్లో ఇవంతా దాటాలన్నమాట. అది కథ. చిన్న తప్పు చేసినాం, అక్కడికి వెళ్ళి బుక్ చేద్దాం అనుకున్నాం కానీ రూమ్స్ లేవని చెప్పి భయపడి ఇంకా బుక్ చేసిన. ఇంత దూరం వెళ్ళేది లేకుండే. టెంగా వ్యాలీ ఏంటంటే ఒక టెంగా వ్యాలీ, అక్కడ ఆగిపోతే బాగుంటుండే. సో వాట్ ఎవర్, ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ మీకు పని చేయాలని చెప్పి ఇవన్నీ వీడియోస్ అండ్ మన మెమరీస్. ఓకే మనం బయలుదేరుతాం. 8:52 అంటే 9:30 కల్లా చేరుతాం. ఇంకా వెళ్ళి పడుకోవడమే. రేపు మనం బయలుదేరుతాం తమాంగా. हाँ सेला पास कल जाएंगे. नहीं इसलिए आप देखना है. हाँ ओके चलेंगे, आराम से चलेंगे. हाँ पहले देखना है वो बर्फ होता है. ओके राइट दिखेगा पानी के लगेगा. ओके ब्लैक कैसे रहेगा? आइस होता है ना. ओके हार्ड आइस हो जाता है. हाँ पूरा जम के आपका मतलब वो ग्लास जैसा हो जाता है सेला पास में. ओके आपको बर्फ दिखाने देगा, आइस होगा, पानी से दिखेगा लेकिन गिर जाएगा. ओके चलो आराम से जाएंगे. देखना है पहले ना. हाँ ज़्यादा मॉर्निंग को नहीं जाना है. क्या बोले? अर्ली मॉर्निंग को नहीं जाना. अर्ली मॉर्निंग को 9-10 बजे. हाँ ओके. तो ज़्यादा दूर नहीं है. हाँ आप आराम से 8-9 बजे. ओके भैया चलो. ज़्यादा दूर नहीं है ना. థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడి వాళ్ళు మనకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే రేపు తవాంగ్కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరకండి. మీకు చూడడానికి వాటర్ లాగా ఉంటుంది కానీ బండి వెళ్తే స్లిప్ అయిపోతుందంట. అంటే నథింగ్ బట్ బ్లాక్ ఐస్, కాబట్టి తొందరగా వెళ్తే డేంజర్.
అంటే కార్లు కూడా వెళ్ళిన తర్వాత రోడ్ క్లియర్ అవుతుంది కదా, అప్పుడు వెళ్తే మనకి టెన్షన్ ఉండదని చెప్పనమాట ఆయన చెప్పేది. ఎనీవేస్ లోకల్ వాళ్ళు చెప్పింది వినాలి. రోడ్ అయితే బాగుంటుందంట, ఇన్ని కటింగ్లు ఉన్నా కానీ రోడ్ అయితే బాగుంటుంది అంటున్నారు. ఎక్సైటెడ్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్. ఎట్ ద సేమ్ టైం చీకట్లో ఎందుకు అనిపిస్తుంది, కొంచెం ముందే బుక్ చేస్తే అయిపోతుంది. ఇది మంచి సీజన్ అంట, 3 రోజులు సెలవు వచ్చింది కదా, శనివారం, ఆదివారం, సోమవారం, కాబట్టి జనాలందరూ నాలాగే ఆలోచించి బయలుదేరి వచ్చారన్నమాట తవాంగ్ తిరగడానికి. ఎనీవేస్ చలో రోడ్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోదాం. ఇలాంటి దగ్గర గూగుల్ మ్యాప్స్ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఎక్కడ టర్నింగ్ ఉందని చెప్పి మనం ముందే చూసుకోవచ్చు అనమాట, దాని తగ్గట్టే స్పీడ్ని మెయింటైన్ చేయవచ్చు. అందుకే టెక్నాలజీ. ఇంకా మొత్తం ఘాట్ సెక్షన్ బొమ్డిలా 92 కిలోమీటర్స్. యాక్చువల్గా బొమ్డిలాలో ఆగుదాం అనుకున్నాం కానీ వై బొమ్డిలా అని దిరాంగ్ వెళ్ళిపోతున్నాం. ఓకే, అంటే ఈ చీకట్లో ఎక్స్ప్లోర్ చేయడం ఏమి ఉండదు కాబట్టి రిటర్న్లో మళ్ళీ ఇదే రూట్లో వస్తామంట. ఈ రూట్కి వెళ్ళడానికి ఇదే దారి కాబట్టి రిటర్న్లో ఏమైనా మంచి ప్లేసులు మిస్ అయ్యి ఉంటే నేను కవర్ చేస్తా. ఇదిగోండి చూడండి, మొత్తం కొండలు, చలి కూడా మొదలైపోయింది. కొంచెం ముందుకెళ్ళాక వింటర్ వేర్ వేసుకోవాలి. బ్యాగ్లో పెట్టుకున్న వింటర్ వేర్ ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పి గ్లౌజ్ కూడా ఉన్నాయి. చలి కొంచెం ఎక్కువ అవుతే ఆగి మళ్ళీ అవి వేసుకొని బయలుదేరుతాం. ఇక నేను కొట్టేస్తా, వీడియో కూడా ఎక్కువ ఏం రికార్డ్ చేయను. చలో దిరాంగ్. ఇది పింజోలి బ్రిడ్జ్, పాతకాలం మెటల్ బ్రిడ్జ్. అక్కడ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. తెలుసు కదా మౌంటైన్స్ ఎలా ఉంటాయో, చిగడే కొద్దీ మొత్తం గ్రీన్ మౌంటైన్స్, గ్రీన్ వ్యాలీ. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ. మనము ఉల్టా రీచ్ సేఫ్లీ అయితే ఉంది కానీ స్టార్ట్ ఎర్లీ లేదు. డ్రైవ్ స్లోలీ ఉంది కానీ మధ్య మధ్యలో ఫాస్ట్ ఉంది. ఇలాంటి దగ్గర ఫాస్ట్ వెళ్తే మామూలుగా ఉండదు. అంటే ఈ రూట్లో ఇప్పుడు ఎవరు ఉండరు కదా, మాలాంటి వాళ్ళమే కొంతమంది మిగులుతాం లేట్ లతీఫ్ గాళ్ళం. సో అలా వెళ్ళడమే. ఇంకా ప్రతిసారి లేట్ లతీఫ్ అంటాం. ఆ లతీఫ్ పేరు ఎవరున్నారో వాడు తిట్టుకుంటాడేమో, నాకు పర్మనెంట్గా లేట్ లతీఫ్ అని పేరు పెట్టేశారని. అవునా కదా గడు. కమింగ్ రివర్ వ్యూ చూడండి, కొండల మధ్యలో మస్తుగా కనబడుతుంది. చీకడైపోయింది. రిటర్న్లో చూద్దాం. చలో, నేను ఎంత తక్కువ రికార్డ్ చేద్దాం అనుకుంటానో అంత ఎక్కువ రికార్డ్ చేస్తూనే ఉంటా. మన వీక్నెస్. ఏదైనా మంచి ప్లేస్ చూస్తే అలా రికార్డ్ చేస్తే వెళ్తాం. మళ్ళీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చుక్కలు కనబడతాయి. అంటే ముందు పాత ల్యాప్టాప్ ఉండే కాబట్టి టైం బాగా పట్టేది. సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి 1 year అయిపోతుండే. ఇప్పుడు కొత్త ల్యాప్టాప్ కాబట్టి టకాటక్ దించేద్దాం వీడియోస్. చలి మొదలైపోయింది. ఘాట్ సెక్షన్ మస్తు ఉంది, రోడ్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు వచ్చేది నెకీ ఫుట్ అనాలంట. సడన్గా మంచి లైట్ కనబడ్డాయి. లెట్స్ రైడ్ ఇన్ నెకీ ఫుట్ అన్నల్. లైటింగ్ చూడండి, అసలు నాకు ఎటువంటి ఆపోజిట్ ట్రాఫిక్ లేదు, నాతో పోటీ పడుతున్న ట్రాఫిక్ లేదు. అలా హ్యాపీగా రెడీ చేస్తే వెళ్తున్నా. మస్తు ఉంది కదా నెక్కీ ఫుట్ అన్నది. ఇంతసేపు చీకట్లో రెడీ చేసి సడన్గా ఇంత లైటింగ్లో నడిపిస్తుంటే నా ఫేస్లో స్మైల్ వచ్చేసింది. అంటే చీకట్లో ఘాట్ సెక్షన్ కదా, అలా జాగ్రత్తగా ధ్యానం అంతా రోడ్డు మీద పెట్టి నడిపిస్తున్నా. వెనకాల పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అయిపోయిందా? థ్యాంక్ యూ, విజిట్ అగైన్. చిన్నడనల్ మనం శ్రీనగర్ టు జమ్మూ టు శ్రీనగర్ వెళ్తున్నప్పుడు జబర్దస్త్ టన్నల్స్ వచ్చినాయి. చలో మళ్ళీ ఆపేస్తా. చీకటి. కొండలపైన ఉన్న ఈ చిన్న టౌన్ పేరు టెంగా. టెంగా మీద అంటారు కాబట్టి టెంగా పేరు మీద ఉంది ఇది. ఇక్కడంతా ఆర్మీ ఏరియా. ఈ టెంగా వరకు వచ్చే దారంతా కూడా కొండలు, పెద్ద కొండ వరకు పై వరకు ఎక్కడం, ఆ తర్వాత దిగడం అయింది. ఇప్పుడు టెంగా అనే చిన్న టౌన్. ఇక్కడ ఇది టెంగా వ్యాలీ అంట. ఇక్కడ కూడా చాలామంది స్టే చేస్తారు. మనం ఉండం కదా, మనం డైరెక్ట్గా వెళ్తుంది దిరాంగ్ కాబట్టి నెక్స్ట్ మనం క్రాస్ చేసేది బొమ్డిలా. ఇది బొమ్డిలా, BOMDILA. టెంగా వ్యాలీ నుంచి మొత్తం మురుకులు దాటిన తర్వాత, అంటే మురుకుల రోడ్డు
మొత్తం కరువు రోడ్లు, కొండ ఎక్కాం మళ్ళీ బొమ్మిడిలాకి. కొంచెం పెద్ద ఊరు ఇది బొమ్మిడిలా అనేది, చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆగిపోతే బాగుంటుండే, మనకు తెలియదు కదా. సో అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ 42 కిలోమీటర్స్ ఉంది దిరాంగ్ వరకు. ఇంకా మళ్ళీ మురుకులు దాటుకుంటూ వెళ్ళడమే. మొత్తం మురుకుల రోడ్లు ఉన్నాయి ఇవి. కొంచెం ధ్యాన్ బట్కా మనం గుద్దేస్తాం, ఆ టైర్లో ఉన్నాయి టర్నింగ్స్. రైడర్కి మంచి ఎక్స్పీరియన్స్, కానీ మా వైఫ్ కొంచెం బోర్ అయిపోతుంది వెనకాల కూర్చొని. ఈ రోజుకి ఇంతే, తర్వాయి భాగం రేపు అంటుంది, కానీ ఏం చేయలేం. అక్కడ దిరాంగ్లో హోటల్ బుక్ చేసినాం, 2400 రూపీస్ అయింది. ఇవన్నీ మొత్తం టర్నింగ్సే. ఇది బొమ్మిడిలా కొండ ఎక్కుతూనే వచ్చాం పైకి. చలి గట్టిగా ఉంది, కానీ డిస్ప్లేలో 22 డిగ్రీ చూపిస్తుంది. ఈ కొండలపైన 22 అంటే చల్లగాలికి చాలా ఎక్కువ అనిపిస్తుంది. టైం 9:30 అవుతుంది. దిరాంగ్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మా హోమ్ స్టే 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. దిస్ ఈజ్ దిరాంగ్. నైట్లో జర్నీ వద్దు అనుకుంటే నైట్లో జర్నీ చేస్తూనే వచ్చాము. అసలు మాకు ట్రాఫిక్ తగలలేదు, మొత్తం మేమే ఈ రోడ్ అంతా మేము ఒక్కరమే వస్తున్నాం అనిపించింది. అక్కడక్కడ కొన్ని కార్లు అంతే, కొందరు బైకర్స్, మిగతా అంతా కూడా మొత్తం ఖాళీ రోడ్లు. లాస్ట్ 2 అవర్స్ అయితే ఎక్కడ ఆగలేదు, అలా నడిపించుడు వచ్చేసాను. సో ఎట్ లాస్ట్ వి రీచ్ దిరాంగ్. ఇంతకుముందు చూసింది దిరాంగ్ ఎంట్రీ అంతే. ఒక 5 కిలోమీటర్స్ ముందు వస్తే మనకి ఈ దిరాంగ్ టౌన్ వచ్చింది. అక్కడ వచ్చే దారిలో రోడ్ కొంచెం బాగాలేదు, బండి భలే స్లిప్ అయింది బురదలో. ముందు టైర్ కొంచెం అరిగిపోయి ఉంది ముందు టైర్, అందుకే కొంచెం స్లిప్ అయింది. తాళతో ఆపేసుకొని కాపాడైతే పక్కా పడుతుండే, నా డామినర్ నుండే మాత్రం పడుతుండే. ఇది హిమాలయన్ కాబట్టి కొంచెం కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ నుంచి 290 మీటర్స్ ఉంది మా రూము. ఇక్కడ దగ్గరలోనే ఉంది హోటల్. ఈ కమాన్ ముందు ఆగాము. ఇంతకుముందు చెప్పా కదా చిన్న ఇన్సిడెంట్ అయిందని చెప్పి. కొంచెం చూడండి కాలు బురద. కరెక్ట్గా ఆపగలిగాను, లేకపోతే పక్కా పడుతుండే. చిన్న మేల్కొలుపు. రేపు శైలాపాత దగ్గర కూడా ఇలా బురద ఉంటే ప్రశాంతంగా ఫస్ట్ గేర్లో 2 కాళ్ళు కింద పెట్టి నడిపించాలి అంతే. కాక వస్తున్నాడు అరుచుకుంటూ. ఇక్కడ 9:47కి మొత్తం ఊరంతా పడుకునిపోయింది, చాలా సైలెంట్గా ఉంది. ఇదే మన బుక్ చేసిన హోటల్. 2400 పడింది. నాకు చిన్న ఇన్సిడెంట్ తర్వాత ఇలాంటి డౌన్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఉత్తరగా అరే మెల్ల మేడం. ఇక్కడ చిన్న జాగాలోనే కార్లు చూడండి, నాయన ఎన్ని కార్లు ఉన్నాయి. पार्किंग कहाँ? बैग लग रहा है, निकाल देंगे. अरे पाँव के पास फिर भी बैग लग रहा है, पीछे भी बैग लग रहा. हाँ निकाल देंगे बैग. ठीक है. చిన్న బ్యాచ్కి చూడండి మన ప్యాంట్ ఎట్లా అయిందో, ప్యాంటు షూస్. చలి. ఇది కొత్త అపార్ట్మెంట్ హోటల్ లాగా ఉంది. కింద మొత్తం పార్కింగ్. ఫుడ్ అయితే బుకింగ్ అయిపోయిందంట. మేము వచ్చిన టైం 9:45 అయింది కదా. రూమ్ ఈ విధంగా ఉంది, 4 బెడ్రూమ్. మా ఇద్దరికి ఇచ్చేసాడు అంతే. సో ఈరోజు మా జర్నీ ఇలా అయింది. కొన్ని చదివిస్తుందంట, గదిగా దొరుకుతుంది. నాకంత చల్లలేదు, ఎందుకంటే మనకి రైడింగ్ ప్యాంట్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నది దిరాంగ్లో. రేపు మనం బయలుదేరుతాం తవాంగ్కి. ఈరోజు కొంచెం బాగానే ఎగ్జాస్ట్ అయిపోయినాం. ఈ చలిలో ఈ కొండలపైన ఇంత రైడింగ్ చేసినాం కదా, ప్రాపర్ రెస్ట్ కావాలి. రేపు పొద్దున ఎలాంటి హరివరి లేకుండా బయలుదేరుతాం. ఫస్ట్ తవాంగ్లో రూమ్ బుక్ చేసుకోవాలి, ఆ తర్వాత బుమ్లా పాస్కి సంబంధించిన పాస్ అరేంజ్ చేయడానికి వాళ్ళని అడగాలన్నమాట. సో ఇదంతా కథ ఉంది. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మనకి వీళ్ళని అడిగి వస్తున్నాం అనమాట. ఒక చిన్న జలక్ తగిలింది నాకైతే. ఇదిగోండి
చూడండి షూస్ కొంచెం అయితే పడుతుండే, భలే కంట్రోల్ అయింది. హైట్ బెనిఫిట్ అనమాట. హైట్ ఉండడం వల్ల కాలు పెట్టి ఆపాను బండి పడుతుండే. జస్ట్ ఇమాజిన్ ఆ బురదలో మేము పడుంటే ఎలా ఉంటున్నాం. రెంటెడ్ బైక్ మొత్తం బట్టలు గిట్ల బురద అయిపోతుండే. ఆపుకున్నాం, చిన్న జట్కా అనమాట. రేపటి రైడ్కి ప్రశాంతంగా అలాంటి బురదన దగ్గర మెల్లిగా వెళ్ళాలి. ఇంకా చలో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినా, చాలా ఎక్కువ చూపించిన అనిపిస్తుంది నాకు వచ్చే దారంతా కూడా. ఓకే, రేపటి వీడియోతో కలుసుకుందాం. కొంచెం టైర్డ్ అయిపోయినాం. భారత్ మాతాకి జై, జై హింద్, జై గణేష్. ఈ వర్షం ఏందో అర్థం కావట్లేదు. ఇంత మంచి ట్రిప్లో ఈ వర్షం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అబ్బో, నా ఫింగర్స్ అయితే ఫ్రీజ్ అయిపోయింది చల్ల గాలికి. ఇక్కడ వర్షం లేదండి బయట. అదే స్నో పడుతుంది ఇక్కడ, చూడు స్నో. ఏ స్నోఫాల్, స్నోఫాల్, స్నోఫాల్. I don't know why I can't get you out my mind.